నిన్న యరపతినేని శ్రీనివాసరావు గారు అంటారు, ఎలక్షన్ అప్పుడు నేను మహేష్ రెడ్డి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుకున్నాం, ఆ సవాళ్ళకి కట్టుబడి ఉండాలి మహేష్ రెడ్డి అని. వాస్తవమే, సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకున్నాం. అది ఏం జరిగిందో మరోసారి మీకు ప్రజలకి తెలియజేస్తుంది. మీరు చెప్పింది ఏంటి? ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేయించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పాను. దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని. మరి ఆ రోజు నుంచి చెప్పలేదు మీరు కనుక ఇంకా సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అయినా మీకోసారి ఆ వీడియో చూపెడుతున్నాను అందరికీ తెలిసేటట్టు. శ్రీనివాసరావుకు బహిరంగ సవాల్ విసిరారు గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో పల్నాడు మెడికల్ కాలేజ్ మంజూరు అయినట్లు నిరూపించాలన్నారు. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు మహేష్ రెడ్డి. నిన్న నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తావు, నువ్వు గంటలో ఛాలెంజ్ చేస్తే నేను 10 నిమిషాల్లో నీకు ఛాలెంజ్ చెప్తాను. ఈరోజు నేను చెప్తున్నా ఛాలెంజ్ నీకు. 2019 జనవరిలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్టు నేను నిరూపిస్తే, నేను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత కాదు ఈ రోజే వదిలే. ఒకవేళ నేను నిరూపించగలిగితే నువ్వేం చేస్తావు? నేను కనుక 2019 బడ్జెట్ లో మేము శాంక్షన్ చేయించాం, తద్వారా 2020లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చింది కేవలం 180-195 కోట్లు మాత్రమే. బ్యాలెన్స్ సుమారు 250-300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావు? రాజకీయాలు వదిలేస్తావా? నువ్వు నాకు గంట టైం ఇచ్చావు, నేను నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. గంట కాదు, 24 గంటల్లో స్పందించు. నీకు దమ్ముంటే 24 గంటల్లో స్పందించు. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇది ఆ రోజు జరిగిన సవాలు ప్రతి సవాలు. మీ సవాలు మేము స్వీకరించినప్పుడు మా సవాలు కూడా మీరు స్వీకరిస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఎప్పుడు సవాలు ప్రతి సవాలు మీరే అన్నారు. సవాలు ప్రతి సవాలు అంటే రెండు వైపులు ఉండాలి. మీరు మేము స్వీకరించి మాది మీరు స్వీకరించకపోతే ఇంకా సవాల్ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అయినా మాట అనేది ఎస్ ఇద్దరు ఇచ్చుకుంటే అదొక రకం. మీరు ముందు అసలు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? గురజాల నియోజకవర్గంలో ఇంటికో సిలిండర్ ఇస్తారన్నారు. అంటే 60-70 వేల సిలిండర్లు అసలు ఇస్తారా ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారు? దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఎత్తేసారు. ఇక మీరు మాట మీద నిలబడటం, వీటి గురించి మాట్లాడేది ప్రజలకు అన్నీ తెలుసు. సరే, కాలక్రమేణా ఏదో గాలి వచ్చింది, గాల్లో గెలిచాము. రేపు నిజాలు తెలుస్తాయి ప్రజలకి. అలవి కానీ హామీలు ఇచ్చారు, అవన్నీ ప్రజలు ఇప్పటికే 9 నెలల్లో తెలుసుకున్నారు. మోసాల గురించి, జరగబోయే సర్వత్ర ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలుస్తారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు.